హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? ఇది వచ్చేసి జేపీ నగర్ మెట్రో స్టేషన్. సో మనం ఈ రోజు అయితే వెళ్ళబోతున్నాము సిద్ధగంగా మఠకి. సో సిద్ధగంగా మఠ అంటే ఇక్కడ పక్కన స్వామీజీ ఫోటో ఉంది కదా. సో మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికి ఎక్కడికి వెళ్తున్నామని. శ్రీ 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 శివకుమార స్వామీజీ గారు సిద్ధగంగా మఠకి అయితే వెళ్ళబోతున్నాము. సిద్ధగంగా మఠకి మనకి ఒక మంచి సంబంధం అయితే ఉందన్నమాట. అదేంటి అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని సో మన ప్రయాణాన్ని అంటే సాగిద్దాము. చూడండి, అక్కడ పక్కనే ఉన్న కౌంటర్లో అయితే మనం టికెట్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ క్యూఆర్ స్కాన్ చేసేసి ఇక్కడ కూడా టికెట్ తీసుకోవచ్చు. నేనైతే టికెట్ తీసుకున్నాను ఫ్రమ్ జేపీ నగర్ టు కెంపెగౌడ బస్ స్టాండ్. సో ఇక్కడ మనకి బ్యాగ్ చెకింగ్ అయితే ఉంటుంది ఎంట్రన్స్లోనే. నేనైతే బ్యాగ్ వేసేస్తున్నాను అండ్ అక్కడ సెక్యూరిటీ కూడా మమ్మల్ని చెక్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి కెంపెగౌడ బస్ స్టాండ్కి అయితే వెళ్ళబోతున్నాము. మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. సో కేఎస్ఆర్టీసీకి అయితే వెళ్ళబోతున్నాము. సో చూడండి, అక్కడ ఆపోజిట్ లో మనకి వే అయితే ఉంది కదా కేఎస్ఆర్టీసీకి. సో అలాగే వెళ్ళిపోయేది అనమాట. మనం ఇప్పుడు ఇలా వచ్చాము కదా. సో ఇక్కడ మనం పక్కన చూసుకున్నట్టయితే మనకి పక్కనే బస్ స్టాండ్ ఉంది. సో బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి తుమ్కూరుకి వెళ్ళిపోదాము. తుమ్కూరు మనకి ఇక్కడ నుంచి దాదాపు 70 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేసాము. సో మన బస్ అయితే ఇదే అనమాట. మనం తుమ్కూరు టికెట్ తీసుకొని క్యాత్సంద్రలో అయితే దిగాల్సి ఉంటుంది. బస్ లో టికెట్ వచ్చేసి 90 రూపీస్ అనమాట. సో మనం బెంగళూరు నుంచి తుమ్కూరుకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తుమ్కూరుకి ఒక స్టాప్ ముందు క్యాత్సంద్రలో అయితే దిగాల్సి ఉంటుంది. చూడండి, మనం ఇప్పుడైతే క్యాత్సంద్ర బస్ స్టాండ్లో అయితే ఉన్నామో. మనకి ఇక్కడ బస్ అయితే స్టాప్ చేసి మమ్మల్ని ఇక్కడ దింపేసింది. ఇక్కడ స్ట్రైట్గా చూసినట్టయితే మనకి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి సిద్ధగంగా మఠకు అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఫస్ట్గా అయితే ఒక టీ అయితే తాగుతాం వేడివేడిగా. ఈ మెయిన్ రోడ్ నుంచి మనం సిద్ధగంగా మఠ చేరుకోవడానికి దాదాపు 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మనకి ఆటోస్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. 20 to 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు మఠకు చేరుకోవడానికి. చూడండి, ఎదురు కనిపించింది మనకి సిద్ధగంగా మఠ. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంది అనేది. ఇది సిద్ధగంగా మఠ అంటే ఇక్కడ మనకి స్కూల్ కూడా ఉందన్నమాట. దాదాపు 1000 మంది విద్యార్థులు అయితే ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ పొద్దున్న అండ్ సాయంత్రం అయితే మనకి అద్భుతమైన ఒక ప్రేయర్ అయితే జరుగుతుంది. చూడండి, ఇదే సిద్ధగంగా మఠ. ఇక్కడ అపోజిట్లో చూసుకుంటే మనకి శ్రీ 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 శివకుమార స్వామీజీ గారి విగ్రహం అయితే పెట్టారు. స్వామీజీ బతుకున్నప్పుడు ఇక్కడే కూర్చొని అందరికీ ఆశీర్వాదాలు అయితే ఇచ్చేవారనమాట. సో నాకు కూడా ఇక్కడ భాగ్యం కలిగింది. దాదాపు నేను 3 సార్లు అయితే వచ్చి ఇక్కడ ఆశీర్వాదం అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు బతుకున్నప్పుడు. స్వామీజీ దైవైక్యం అయిన తర్వాత వారికి ఇక్కడైతే సమాధి కట్టడం జరిగింది. మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. ఈ స్వామి గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలు అయితే ఉన్నాయి. ఈ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ సిద్ధగంగా ఎడ్యుకేషనల్ సొసైటీ. అండ్ ఈ స్వామీజీని కర్ణాటకలోన నడిదాడువ దేవరు అని పిలిచేవారు. నడిదాడువ దేవరు అంటే వాకింగ్ గాడ్ అని అర్థం. సిద్ధగంగా ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా దాదాపు 1000 మంది పిల్లలు అయితే ఫ్రీగా ఎడ్యుకేషన్ పొందుతున్నారు ఇక్కడ. వీరి సేవలను గుర్తించి కర్ణాటక యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ఇన్ 1965 అవార్డుతో అయితే సత్కరించారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక స్వామీజీకి కర్ణాటక రత్న ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద స్టేట్ తో అయితే సత్కరించారు. అండ్ ఇన్ 2015 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా awarded him Padma Bhushan for his social service. స్టార్టింగ్లో ఉన్న సిద్ధగంగా మఠకు నాకు ఒక విడదీయలేని అనుబంధం ఉంది అని చెప్పాను కదా. అదేంటి అంటే నేను చదివింది ఇక్కడే అండి. సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అయితే నేను ఇంజనీరింగ్ చేశాను. సో కాబట్టి ఆ పేరు అనేది నా సర్టిఫికేట్లో ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ఎప్పుడు మనం విడదీయలేము. సో అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నేను దాదాపు 3-4 సార్లు అయితే సిద్ధగంగా స్వామిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎంతమంది వచ్చినా ప్రసాదం అయితే ఉంటుంది. మనమైతే చూస్తున్నది ప్రసాదం నిలయం అన్నమాట. సో మనమైతే లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రసాదాన్ని అయితే సేవిద్దాం. బట్ ఇక్కడ రూల్ ఏంటంటే మన ప్లేట్ని మనం తీసుకోవాలి, కడుక్కోవాలి, తినాలి, మళ్ళీ కడిగి అక్కడే పెట్టేయాలి. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూడాలి. కొంచెం కూడా అన్నం వేస్ట్ చేయడానికి అయితే ఇక్కడ ఒప్పుకోరు. ఇక్కడ ఒక మంచి కోట అయితే కనిపించింది. 1 ತುತ್ತು ಅನ್ನದ ಹಿಂದೆ 1000 ಮಂದಿಯ ಶ್ರಮದ ಶಕ್ತಿ ಸಾಗರವೇ ನಿಂತಿದೆ. దీని అర్థం ఏంటి అంటే ఒక మెతుకు అన్నం వెనుక 1000 మంది శ్రమ ఉంది అని. మనకి ఇక్కడే పక్కన కొండ మీద శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. సో రండి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంది అనేది. ఇక్కడ పక్కనే ఈ మెట్లకు పక్కన మీరు చూసుకున్నట్లయితే ఒక పెద్ద నందీశ్వరుడు కూడా కనిపిస్తాడు. సో ఇక్కడ చెప్పులు ఇచ్చేసి చూద్దాం రండి.
చూసారా ఇక్కడ నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడు, సూపర్ కదా. వావ్. సో పక్కనే మనకి శివలింగం కూడా కనిపిస్తూ ఉంది. శివలింగం అయితే అద్భుతం. వావ్, చూసారా ఎంత పెద్దగా ఉందో. మనకి ఇక్కడ పక్కన ఈ రాయి పైన కార్వింగ్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ పక్కన చూడండి, బసవಣ್ణ అండ్ శ్రీ 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 శివకుమార స్వామీజీ విగ్రహాలను అయితే ఇక్కడ బండపైన చెక్కారు. అండ్ ఈ బండ కూడా మీరు చూసుకుంటే సేమ్ నందిలాగా అయితే కనిపిస్తుంది, కూర్చున్న నందిలాగా. మనం ఇప్పుడు కొండ మీదకైతే వచ్చేసాము. మనకి ఇప్పుడు ఆపోజిట్లో కనిపిస్తున్నదే సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం. సో మనం లోపలికి వెళ్ళి దేవాలయంలో దేవుడిని దర్శనం చేసుకుందాము. మనకి ఇక్కడే పక్కన సిద్ధగంగమ్మ దేవాలయం అయితే ఉందన్నమాట. ఇక్కడ లోపల ఎప్పుడు వాటర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక ఊటలాగా ఉంది, ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే. దర్శనం అయితే అయిపోయింది కదా, రండి ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మీరేమైనా ఓన్ వెహికల్స్లో వచ్చినట్టయితే కొండ మీదకి మీరు డైరెక్ట్గా కార్లో అయితే రావచ్చు. ఈ గుడి పక్కనే మనకైతే రూట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే మనము కార్లో వచ్చినట్టయితే రావాల్సి ఉంటుంది. చూపిస్తా చూడండి అది ఎలా ఉంది అనేది. చూసారా ఇక్కడ ఆపోజిట్లో కార్స్. సో మనం ఇక్కడ వరకు అయితే కార్లో అయితే రావచ్చు, లేదా ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్స్ రావచ్చు. అండ్ డైరెక్ట్గా ఇక్కడ దేవస్థానంలో దేవుడి దర్శనం చేసుకొని ఇట్లాగే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనం స్టార్టింగ్లో ఒక నందిని అయితే చూసాం కదా, ఆ నంది ముందు నుంచి అలాగే వచ్చేస్తే మనం కింద ఉన్న రూట్ నుంచి అయితే పైకి రావచ్చు. ఇక్కడ మనకి స్వామీజీ జ్ఞాపకార్థంగా స్మృతి వన అయితే నిర్మించారనమాట. చాలా అంటే చాలా బాగుంది లోపల. ఇక్కడ చూడండి, స్వామీజీ హృదయంలో నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట. వారి యొక్క హృదయంలో ఏముంది అనేది తెలుసుకుందాము లోపలికి వెళ్ళి. లోపలికి వెళ్ళడానికి మనకైతే టికెట్ ఉంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్. లోపల వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంది అనేది అయితే చూపించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ స్వామీజీ పుట్టినప్పుడు వాళ్ళ అమ్మగారు తొటిల్లో ఆడిపిస్తున్నది. ఉద్దాన్న స్వామి ఆశ్రయం కోరి వచ్చిన కాళప్ప మరియు శివకుమార స్వామి. ఉద్దాన్న స్వామి గారికి శివకుమార స్వామిలు సాష్టాంగ ప్రణామం చేస్తున్న దృశ్యం. ఉద్దాన్న స్వామి పిల్లలకి పాఠాలు చెప్తున్న దృశ్యం. శివకుమార స్వామీజీలు పిల్లల్ని స్కూల్లో చేర్చుకుంటున్న దృశ్యం. డాక్టర్ అబ్దుల్ కలాం మరియు డాక్టర్ శ్రీ శివకుమార స్వామీజీలు కలిసినప్పటి దృశ్యం. ఇంకా చాలా వ్యాక్స్తో చేసిన దృశ్యాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి ఆటలు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఏమన్నా పిల్లలతో వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చినట్టయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మంచి క్లైమేట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి బెంగళూరు నుంచి ఓన్లీ 75 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి, లొకేషన్ మ్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకి ఉద్దాన్న మహాశివ యోగి స్టాచ్యూ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉడతలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుందా మీకు ఉడత? పక్కనే మనకి లోటస్ లేక్ అయితే ఉంది, కానీ ప్రస్తుతానికి గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టు ఉంది లోపల. ఈ క్షేత్రానికి ఆది దైవమైన శ్రీ సిద్ధలింగేశ్వరుడు అయితే కనిపిస్తారు ఇక్కడ ఎవ్రీడే సాయంత్రం 6:30కి అయితే ప్రేయర్ ఉంటుంది. ఈవినింగ్ 5 నుంచే పిల్లలందరూ అసెంబ్లీ అయ్యి ఇక్కడ ఒక పద్ధతిగా అయితే కూర్చుంటారు. మోర్ దెన్ 4000 పిల్లలు అయితే ఈ ప్రేయర్లో పాల్గొంటారు. ప్రేయర్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకైతే గూస్ పంప్ అనే చెప్పుకోవచ్చు. ఆ ఫీల్ అక్కడ 4-5 వేల మంది పిల్లలు అక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటే ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది అనమాట. మనకి కూడా ఎంతో బాగా అనిపిస్తుంది. సో మీరు వచ్చినప్పుడు ఈ ప్రేయర్ని మాత్రం మిస్ చేయొద్దండి, చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేయర్ ఇది. దేవమునే ప్రాచితలింగం కామగహన కరుణాకర
शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टन शोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं. సో చూసేసారుగా సిద్ధగంగా మఠ విశేషాలని. సో మఠం అయితే చాలా సూపర్గా ఉంది. సో మీరు కనుక చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ కూడా పెడతాను. సో చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.